హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విద్యా టీవీ. ఈ పర్టిక్యులర్ వీడియో వచ్చేసి మనం సింగరేణి కాలరీస్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి, ఎట్లాంటి మిస్టేక్స్ చేయకూడదు అనేది ఈ పర్టిక్యులర్ వీడియోలో తెలుసుకుందాము. బిఫోర్ దాట్ ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి దయచేసి. అట్ ద సేమ్ టైం ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇట్. రైట్, కమింగ్ ఇన్ టు ద టాపిక్, మనం ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ ఎగ్జామ్ అనగానే ఇప్పుడు సపోజ్ ఫర్ సింగరేణి కాలరీస్ జూనియర్ అసిస్టెంట్ జాబ్ మన సిలబస్ కూడా తెలుసు. టాపిక్స్ ఏమేమి ఉన్నాయి? జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ కూడా ఉన్నాయి. ఓకే, సో వీటన్ని ప్రతి ఒక్క టాపిక్కి వీ హ్యావ్ అ సపరేట్ బుక్ ఫర్ ఇట్. ఒక అట్లీస్ట్ 3 to 4 బుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. సో అంటే ఒక్కొక్క టాపిక్కి 3-4 బుక్స్ ఉన్నాయి కదా అనేసి 3-4 బుక్స్ కొనే బదులు ఆ 3-4 బుక్స్లో యూ బై ఎనీ వన్ బుక్, దట్స్ మోర్ దాన్ ఎనఫ్. అంటే ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క బుక్ కొంటే సరిపోతుంది. అట్ ద సేమ్ టైం ఈ బుక్స్ మన టేబుల్ పైన బండ్ల బుక్స్ బదులు ఒక బుక్ ఉందంటే ఆటోమేటిక్గా మనకు మైండ్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం మనకే ఈజీ ప్రిపరేషన్ అవుతుంది అనే ఫీలింగ్లోకి వచ్చేస్తాం. సో దయచేసి ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ 3 to 4 బుక్స్ ఫర్ ఈచ్ టాపిక్, బై ఓన్లీ సింగిల్ బుక్ ఫర్ ఈచ్ టాపిక్. అట్ ద సేమ్ టైం మోడల్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది కంపల్సరీ. రైట్, దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే మనకు ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది. టాపర్స్కి మాత్రమే ఈ జాబ్ అనేది వస్తుంది. నాకు ఓన్లీ 60% ఉంది, వాడికి 70% ఉంది. 70% వాడే హీ కెన్ క్రాక్ ద జాబ్ అనేది ఇట్స్ టోటలీ రాంగ్. ఓకే, ఇది మన రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ క్లాసెస్ కాదు, రెగ్యులర్ ఇంజనీరింగ్ క్లాసెస్ కాదు. ఓకే, ఫర్ ఈవెన్ ద 70% స్టూడెంట్, 60% స్టూడెంట్ ఆర్ సెకండ్ క్లాస్ పర్సెంట్ స్టూడెంట్, ప్రతి ఒక్కరికి ఒకటే కామన్ సిలబస్. అదేంటి? కామన్ సిలబస్ ఉంది. సో దేర్ ఫోర్ ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ ఫర్ అటెంప్టింగ్ ద ఎగ్జామ్. సో ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంది. 50%, 55% అయినా 60 అయినా 70 అయినా ఎవ్రీ వన్ హ్యాస్ ఈక్వల్ ఛాన్సెస్ ఆఫ్ cracking the exam or clearing the exam. Okay, that is the second one. ఇంకొకటి ఏంటంటే, రైట్, నేను డైలీ 15 hours చదువుకుంటేనే నాకు జాబ్ వస్తుంది అనే ఫీలింగ్ నుంచి బయటికి రాను. 15 hours కంపల్సరీ బుక్ పట్టుకొని ఉంటేనే జాబ్ వస్తుంది అనేది చాలా తప్పు. ఓకే, 15 to 10 hours కూడా అది ఎక్కువే. అట్లీస్ట్ డైలీ ఒక 5 hours కేటాయించాను. 5 hours కేటాయించి ప్రతి అవర్లో వాట్ టాపిక్ షుడ్ ఐ కంప్లీట్, దట్ యూ మేక్ అ టైం టేబుల్. ఒక టైం టేబుల్ ప్రకారం ఈ అవర్లో నేను ఈ టాపిక్ కంప్లీట్ చేయాలి, ఈ సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలి అనే స్ట్రాటజీ తోటి ఫాలో అయితే ఆటోమేటిక్గా యూ కెన్ ఒక పిక్చర్ అని వస్తుంది. మీరు ఎక్కువ టైం కేటాయించాల్సిన అవసరం లేదు. డైలీ ఒక 5 hours సరిపోతుంది. ఓకే, దట్ ఈస్ ద నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ రైట్, ఇప్పుడు వాట్ టు సే, మనం ఎక్కువ స్ట్రెస్, లాంగ్ అవర్స్ తీసుకొని పడుకోకుండా ఊకే బుక్స్ తోటే ఉండడం కరెక్ట్ కాదు. కంపల్సరీ ఎవ్రీ డే యూ షుడ్ హ్యావ్ మినిమమ్ ఆఫ్ 8 hours స్లీప్. కంపల్సరీ 8 hours స్లీప్ కంపల్సరీ ఉండాలి. స్లీప్ లేకపోతే మీరు చదువుకున్నదంతా వెళ్ళిపోతుంది, మైండ్లో స్టోర్ అవ్వదు. ఇట్స్ ఇట్స్ ఇంపాసిబుల్. మీకు ఆ స్ట్రెస్ వల్ల నేర్చుకుంది కూడా మర్చిపోతారు. యూ కెన్ నాట్ రీకలెక్ట్. ఇఫ్ యూ వాంట్ యూ ట్రై ఇట్ అవుట్. పడుకొని ఒకసారి ట్రై చేయండి, గుర్తుంటుందా లేదా అనేది మీకే తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ జస్ట్ స్టాప్ డిస్కసింగ్ విత్ అదర్స్. ఓకే, అరే ఇది ఇట్లా అంట, ఈ ఎగ్జామ్ ఈ ప్యాటర్న్ ఇట్లా వస్తుందంట అనే డిస్కషన్స్ అనేటివి మానుకోండి. మీ ఓన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ప్రాక్టీస్
what to say, practice more model questions. Okay, ఇప్పుడు మనం మోడల్ బుక్స్ మోడల్ క్వశ్చన్స్ చూడగానే వీ స్టార్ట్ రీడింగ్. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ, ఫినిష్. హైదరాబాద్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. a+b² = a²+b² + 2ab. ఫార్ములా కానివ్వండి, ప్రాబ్లమ్స్ కానివ్వండి, వి జస్ట్ కీప్ ఆన్ రీడింగ్ అండ్ గోయింగ్. అంటే మనకు అక్కడ క్వశ్చన్ సొల్యూషన్ ఉంటుంది కాబట్టి వి జస్ట్ కీప్ ఆన్ రీడింగ్ అండ్ గోయింగ్. దట్ ఈస్ వెరీ బ్యాడ్. మీరు ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే అన్ని మంచి మార్క్స్ వస్తాయి, అంత నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. సో కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్, ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకోండి. దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ వన్ మోర్ థింగ్, టైం మేనేజ్మెంట్. ఓకే, టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ప్రాబ్లమ్కి, ఒక సెక్షన్కి ఎంత టైం కేటాయిస్తున్నా అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం చాలాసార్లు అబ్జర్వ్ చేసే ఉంటాం. ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఎగ్జామ్ లాస్ట్ 10 minutes, లాస్ట్ ఎగ్జామ్ హాల్ నుంచి బయట అరే నాకు ఇంకొంచెం టైం ఉంటే బాగుండ్రా, ఇది వచ్చిన క్వశ్చన్ చాలా వదిలేసి వచ్చాను. అది ఎందుకు అంటామంటే మన టైం మేనేజ్మెంట్ ల్యాక్ అవ్వడం వల్ల. సో ఈ ప్రాబ్లం ఇంత షార్ట్ పీరియడ్లో నేను కంప్లీట్ చేసుకోవాలని టార్గెట్ పెట్టుకోండి. ఓకే, సో జస్ట్ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ ప్రాబ్లమ్స్ బై స్టాప్ వాచ్ లాంటిదో అలాంటివి పక్కన పెట్టుకొని 1 minute నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అన్నట్టు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, ఇంకొకటి ఏంటంటే మైండ్ ఫ్రీ ఉండడానికి రెగ్యులర్గా మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ చేయండి. ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయండి. ఓకే, కంపల్సరీ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన మైండ్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఓకే, మన మైండ్ పైన పడే ఒత్తిడి అనేది తగ్గి మనకు ప్రిపరేషన్ అనేది ఈజీగా చేయగలుగుతాం. ఓకే, మీరు ఇవి కనుక మీరు ఫాలో అవుతే కంపల్సరీ యూ కెన్ క్రాక్ ద ఎగ్జామ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొకటి ఏంటంటే కోచింగ్ సెంటర్స్, జాబ్ కొట్టాలంటే కోచింగ్ సెంటర్స్ వెళ్ళాల్సిందే. దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రైట్. ఓకే, కోచింగ్ సెంటర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, బట్ దే విల్ ఓన్లీ గైడ్ యూ హౌ టు ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్. అంతేగాని వాళ్ళు అంటే ఈ టాపిక్ ఇలా చదివితే మీకు ఈజీగా అవుతుంది, కొన్ని ట్రిక్స్ నేర్పిస్తారు. అంతేగాని ప్రిపరేషన్కి వచ్చేసరికి యూ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. నీ సెల్ఫ్ ప్రిపరేషన్కే ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు ప్రిపేర్ ఆన్ యువర్ ఓన్. సో సెల్ఫ్ ప్రిపరేషన్ తోటి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ క్రాక్ చేసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. సో డోంట్ డిపెండ్ ఆన్ కోచింగ్ క్లాసెస్. అరే లాక్డౌన్ వల్ల నేను కోచింగ్ క్లాసెస్కి వెళ్ళలేదు, కోచింగ్ క్లాసెస్ వెళ్ళుంటే కంపల్సరీ జాబ్ వచ్చేదేమో, నాకు ఇప్పుడు వస్తుందో రాదో అనే డౌట్ వద్దు. సో వాట్ యు డూ ఈస్ సెల్ఫ్ ప్రిపరేషన్ ఈజ్ 100% మోర్ దాన్ ఇనఫ్ ఫర్ క్రాకింగ్ ద జాబ్. సో కంపల్సరీ కూర్చొని మంచి నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదువుకుంటే కంపల్సరీ యూ కెన్ క్లియర్ ద ఎగ్జామ్. రైట్, సో దీస్ ఆర్ ద పాయింట్స్ యూ హ్యావ్ టు పుట్ ఇన్ మైండ్ బిఫోర్ ప్రిపేరింగ్ ఫర్ ద సింగరేణి కాలరీస్ జాబ్స్. ఓకే, ఈ పాయింట్స్ కనుక మీరు ఫాలో అయితే కంపల్సరీ యూ క్యాన్ క్రాక్ ద ఎగ్జామ్. ఓకే, థ్యాంక్ యూ.